హై లెవెల్‌లోనే ఉంచాలి. వాటిని సో, ఈ ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో, మన ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో, స్టాండర్డ్స్ అనుకోండి, ఏవైనా సరే వాటిని తగ్గించడానికి ట్రై చేయొద్దు బెటర్ పెర్ఫార్మన్స్ కోసం. ఎక్కువ పెంచుకోవాలి. మీ నాలెడ్జ్ ఆర్ మీ ప్రిపరేషన్, మీ ప్లానింగ్‌కి అకార్డింగ్ టు దట్ మీరు ఒక మెట్టు పైకి పెట్టుకోవాలి కానీ దాన్ని తగ్గించకూడదు. సో దట్ తగ్గిస్తే మనం బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతాం కదా! దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే స్టేజ్ ఎక్కినప్పుడు మనం 16 పాయింట్లు ప్రిపేర్ అయ్యి వెళ్తే 1, 2 మిస్ అయ్యి అట్‌లీస్ట్ 10 ఆర్ 13 మనం పెర్ఫార్మ్ చేస్తాం. డెలివర్ చేస్తాం. అలాగే మనం బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు కదా! 13 పాయింట్స్, 16 పాయింట్స్ ఎందుకు పెట్టేసుకుందాం. టార్గెటెడ్‌గా చేద్దాం, డెలివర్ చేద్దాం అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. చేసిన తర్వాత మనుషులందరిని చూసో లేకపోతే ఇంకోటో 8 పాయింట్స్ లో మీరు చేయగలిగేది ఓన్లీ 5 ఆర్ 6 పాయింట్స్ డెలివర్ చేయగలుగుతారు. ప్లీజ్ అనిల్ గారు చూడండి, ఆడియో డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. ఓకే మేడం. ఓకే, షూర్. హైమా గారు మీ దగ్గర ఉన్నట్టుంది. సార్ ఓకే మేడం, ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి అందరూ మ్యూట్ చేస్తాను. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. యా సార్, థ్యాంక్ యూ సార్. గ్రీట్ యువర్ ఆడియన్స్ విత్ ఎ స్మైల్. సో మన ఎటిక్వేట్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో అన్ని నేర్చుకున్నవే. సో వాయిస్ మాడ్యులేషన్ మన ఈ స్మైల్ అనేది అదొక మంచి ఆభరణం అంటారండి. మనం తెచ్చిపెట్టుకుని కొనుక్కొచ్చుకొని వేసుకునే ఏం లేకున్నా మన ముఖంలో ఒక చిన్న స్మైల్ ఉంటే అదే పెద్ద ఆభరణం, లేకపోతే మేకప్ అవ్వచ్చు ఒక పబ్లిక్ స్పీకర్ కి. సో అది మాత్రం ఎప్పుడు మిస్ చేయకండి. నవ్వుతూ ఆప్యాయంగా మన స్పీచ్ మనము డెలివర్ చేయడానికి ట్రై చేయాలి. వాయిస్ మాడ్యులేషన్ సో షోస్ ఎక్సైట్మెంట్ బై రైజింగ్ ఆర్ లోవరింగ్ యువర్ టోన్. స్పీక్ క్లియర్, డోంట్ డ్రాప్ ఎండ్ ఆఫ్ ద వర్డ్స్. సో మాట్లాడేటప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్ అన్నమాట. ఒక్కొక్కసారి అకార్డింగ్ టు ద టాపిక్, అకార్డింగ్ టు ద పాయింట్ మనము దాన్ని హై మనం మాట్లాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మళ్ళీ అది డ్రాప్ అవుతుంటుంది. బట్ ఎప్పుడు ఎండ్ పాయింట్ ని డ్రాపింగ్ లో అర్థం కాకుండానో లేకపోతే ఆపేయడమో, ఆ వర్డ్ ని మిస్ చేసేయడమో చేయకూడదండి. వాయిస్ డ్రాప్ అవుతున్నా కూడా మనం తీసుకున్న సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలి. ఓకే, అది యూ షుడ్ మేక్ ష్యూర్ విత్ యువర్ ప్రాక్టీస్ అన్నమాట. మామూలుగా జనరల్ గా అది జరుగుతూ ఉంటుంది అనమాట. మనం మాట్లాడేటప్పుడు ఒకసారి హైలోకి వెళ్ళిపోతాము, ఏదైనా జోక్ వేసినప్పుడు లేకపోతే ఏదో ఎవరి గురించో ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు హైలో వెళ్ళిపోతుంది. అది డౌన్ అయిపోతున్నప్పుడు లేకపోతే ఆడియన్స్ ని చూసి వాళ్ళు అది తీసుకోవట్లేదు, యాక్టివ్ గా తీసుకోవట్లేదు, డల్ గా ఉన్నారు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఆ ఇన్సెక్యూరిటీ తోటి మనం దాన్ని కట్ చేసేస్తాము. బట్ ఇన్ జనరల్లీ అది జరుగుతుంది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి. బట్ అది కంట్రోల్, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అలా కాకుండా ఎదుటి వాళ్ళు తీసుకున్నా తీసుకోలేకపోయినా దాన్ని మాత్రం కరెక్ట్ గా చెయ్యాలి. ఆ ఎగ్జాంపుల్ అవని, హ్యూమర్ అవని, లేకపోతే మెయిన్ టాపిక్ అవని, దాన్ని వాయిస్ డ్రాప్ అవుతున్నప్పుడు వర్డ్ మింగేయకూడదు అనమాట. అండ్ బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెంట్ ఇన్ యువర్ బాడీ లాంగ్వేజ్, హ్యాండ్ మూవ్మెంట్స్ షుడ్ సింక్ విత్ ద కంటెంట్. మనం అండ్ రూల్స్ లో, ఎటిక్వేట్స్ లో వాటిలో చూసాము, మన హెడ్ లెవెల్ కన్నా హ్యాండ్ ఇట్లా పైకి వెళ్ళకూడదు మనం డెలివర్ చేసేటప్పుడు, స్పీచ్ డెలివర్ చేసేటప్పుడు. అండ్ ఇలాంటివన్నీ మీకు తెలిసే ఉంటాయి. సో అవన్నీ ఒకసారి మీరు రివైజ్ చేసుకోవాలి. అండ్ అకార్డింగ్ టు ద టాపిక్ ఏదో మాట్లాడుతున్నాం, మన మూమెంట్ ఎలాగో ఉంటుంది. మనం ఇలా ఒక జోక్ వేస్తున్నాం అనుకోండి, ఆ జోక్ అది నిజంగా సీరియస్ జోక్ అయినా కూడా తీసుకోలేరు వాళ్ళు. సో we should be particular about our మూమెంట్స్ అన్నమాట. హ్యాండ్ మూమెంట్స్ కానీ మన ఎక్స్ప్రెషన్స్ కానీ కంటెంట్ కి రిలేటెడ్ గా ఉండాలి. ఇర్రిలెవెంట్ గా మనము బాడీ లాంగ్వేజ్ ని కానీ మన ఎక్స్ప్రెషన్స్ కానీ ఉండకూడదు. అండ్ టాక్ టు పీపుల్, నాట్ అట్ దమ్. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో వచ్చి ఏంటంటే మనము మాట్లాడించడానికి ట్రై చేయాలి, మన ఆడియన్స్ ని మాట్లాడించడానికి ట్రై చేయాలి.
అలా అని చెప్పి ఇక మనం ఒక్క మాట మాట్లాడితే మనకి చాలా వచ్చేస్తారు వాళ్ళు మాట్లాడడానికి. ఇక ప్రతిదానికి ఆన్సర్ చెప్పుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ మన టైం డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఎంత టైంలో మనం కంప్లీట్ చేయాలనుకుంటున్నామో అది మిస్ అయిపోతుంది. అది కూడా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆన్సర్ చెప్పాలి. 1, 2 మనమే టచ్ చేసి పిలిచి మాట్లాడగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఒకసారి ఇలా పట్టుకొని అలా వదిలిపెట్టినట్టుగా ఉండాలన్నమాట. డోంట్ యూజ్ ఫిల్లర్ వర్డ్స్. ఫిల్లర్ వర్డ్స్ కూడా వాడకూడదు. ఫిల్లర్ వర్డ్స్ అంటే మరి ఇలాంటి వర్డ్స్‌ని ఫిల్లర్ వర్డ్స్ అంటారనమాట. సో, అలాంటివి తక్కువగా అసలు ఉండకూడదు. ఒకవేళ మీ ఇది అలవాటు ఉంటే దాన్ని మినిమైజ్ చేసుకుంటూ పూర్తిగా తగ్గించుకోవడానికి ట్రై చేయాలన్నమాట. పర్ఫార్మ్ పర్ఫెక్ట్ అకార్డింగ్ టు ద సిట్యుయేషన్. సో, ప్రిపేర్ అయిపోతాము. కానీ ఆన్ ద స్పాట్ డయాస్ మీదకి వెళ్ళినప్పుడు ఒకవేళ సిట్యుయేషన్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఎగ్జామ్ ఫియర్ గురించి పిల్లలకి చెప్పాలని పిలిపిస్తారు మనల్ని. బట్ పిల్లలు అంత ఇంట్రెస్టెడ్ గా ఉండకపోవచ్చు. ఈ రోజుల్లో మాకేంటి ఎగ్జామ్ ఫియర్, దానికి మళ్ళీ ఒక సెషన్ కావాలా అన్న లెవెల్‌లో పిల్లలు ఉంటారు ఒక్కొక్కసారి. కొన్ని సిట్యుయేషన్స్ లో అలా కూడా మనకి ఎదురవ్వచ్చు అన్నమాట. అలాంటప్పుడు కూడా మనము మన ఎగ్జామ్ ఫియర్ గురించి చెప్పేది చెప్పాల్సిందే. బట్ అలా ఉన్న వాళ్ళని కొంచెం యాక్టివేట్ చేసి, మోటివేట్ చేసి దాన్ని టాపిక్ లో మెయిన్ పాయింట్స్ వాళ్ళు వినగలిగేలా తయారు చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. మనం కొంచెం చూసుకోవాలన్నమాట. ర్యాప్ అప్ యువర్ టాక్ ఆన్ టైమ్. సో ఇచ్చిన టైం లిమిట్ లోపల మనం ఇది పూర్తి చేయాలి. కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం. మ్యూట్ లో పడింది. అన్మ్యూట్ చేసుకోండి మేడం. వినిపిస్తుందండి? yes వినిపిస్తుందండి? yes మేడం. సో మనము ఎంత ప్రిపేర్ చేసుకున్నాము, ఎంత ప్లాన్ చేసుకున్నాము. ఈ రోజు సెషన్ తీసుకోవాలంటే నిన్నటి నుంచి మనము ప్రిపేర్ అయ్యి ఉన్నాం కదా. అదంతా మన హార్డ్ వర్క్ కదా. ఫస్ట్ ఫార్మోస్ట్ అప్రిషియేటర్ మనల్ని మనమే అవ్వాలి. అప్పుడే ఇంకొకళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారనమాట. సో మీ ఆన్ స్టేజ్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. అండ్ ఆల్సో అప్రిషియేట్ యువర్ ఆర్గనైజర్స్ హూ గేవ్ ఛాన్స్ టు యూ అండ్ ఆల్ ద రూల్స్ through etiquettes. So that is 4th one. So what is 5th one andi? Any guesses? Presentation. Performance or presentation is both equal to Jessi garu. ప్రెజెంటేషన్ అన్నా మనం పర్ఫార్మెన్స్ గురించి మనం పంక్చువేషన్ గ్రామర్ కంటెంట్ మనం ముందే చూసేసుకుంటాం. కంటెంట్ చూసుకోకపోతే మనకి పర్ఫార్మెన్స్ దాకా రాము. కంక్లూజన్ పర్ఫెక్షన్. యా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఆన్సర్స్ అండి. 5th P వచ్చి పర్ఫెక్షన్ అన్నమాట. మనం పర్ఫార్మెన్స్ ని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఎలా పర్ఫార్మ్ చేయాలి అనేది మనము ప్రిపేర్ అవుతాం, ప్రాక్టీస్ చేసుకుంటాము. టాపిక్ గురించి ప్లాన్ చేసుకుంటాము, రాసుకుంటాము, ప్రిపేర్ అవుతాము. ఎలా ప్రిపేర్ చేస్తాము, ఎలా చెయ్యాలి అని ప్రిపేర్ అవుతాము అన్ని యాంగిల్స్ నుంచి. బట్ అది పర్ఫెక్ట్ గా కూడా అవ్వాలి అని కూడా అనుకుంటాం కదా. సో వాట్ ఈస్ పర్ఫెక్షన్? చెయ్యాలి కదా పర్ఫెక్ట్ గా. ఏదైనా ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్ రీచెకింగ్. ఎస్, వెరీ గుడ్ అండి. అన్మ్యూట్ మీ. హైమావతి గారిని అన్మ్యూట్ చేయండి సార్. సో పర్ఫెక్షన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. పర్ఫెక్షన్ ఇంకొక దాంట్లోనో అయితే పర్ఫెక్షన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒక డ్రాయింగ్ వేయాలి అన్నప్పుడు ఆ డ్రాయింగ్ పర్ఫెక్ట్ గా వస్తేనే, ఏ తప్పులు లేకుండా అందరూ మెచ్చుకునేలాగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా పిక్చర్ మనకు కనిపించాలి. దాన్ని పర్ఫెక్షన్ అంటాము. డ్రా చేసేవాడు వచ్చి, ఆర్టిస్ట్ వచ్చి నేను ఇలాగే డ్రా చేస్తానంటే వీ డోంట్ యాక్సెప్ట్ దట్ యాజ్ అ పర్ఫెక్ట్ డ్రాయింగ్ అన్నమాట. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ స్పీకింగ్, పర్ఫెక్షన్ అనేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఐ బిలీవ్ ఇన్ దట్. మనకు తృప్తి అనిపించాలి మనం పర్ఫెక్ట్ గా చేసాము అని. ఎందుకంటే దీనికి ఒక కొలమానం ఉండదండి. పబ్లిక్ స్పీకింగ్ లో పర్ఫెక్షన్ అనే దానికి ఒక కొలమానం అనేది ఉండదు. ఎందుకు అంటే ఒక 80 ఏళ్ల వాడు కూడా స్పీచ్ ఇస్తారు.
ఇప్పుడు మోడీ ఇస్తున్నాడు. మోడీ స్పీచ్ ఇవ్వకుండా ఆగిపోవట్లేదు. అలా అని చెప్పి ఈ మన దీంట్లోనూ ఒక డిగ్రీ చేసే పిల్లలు, లేకపోతే పీజీ చేసిన వాళ్ళు, లేకపోతే నాలాగా జాబ్ చేసే వాళ్ళు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారు. అంతా వచ్చేసి అంతా పర్ఫెక్ట్ అయిపోతే ఇంకా వాళ్ళు ఊరుకుండాలిగా. కానీ ఇస్తున్నారు కదా! మోడీ కూడా ఇస్తాడు. మనం కూడా ఇస్తూ ఉంటాము. మేము కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నాము ఇవ్వడానికి. అది ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఏ సిట్యుయేషన్‌కి ఆ సిట్యుయేషన్‌కి ఇప్పుడు మన మొబైల్స్‌కిన ఎవ్రీ 2 ఇయర్స్ ఆర్ 1 ½ ఇయర్‌కి అప్‌డేట్ అవుతూ ఉంటాయి మోడల్స్. అండ్ మన యాప్స్, సాఫ్ట్‌వేర్ మొబైల్స్‌లో అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లే. ఎవ్రీ మంత్ కూడా ఒక అప్‌డేట్ ఒక ఇది వస్తూనే ఉంటుంది. సో, పబ్లిక్ స్పీకింగ్ కూడా అంతేనండి. మనల్ని మనం అప్‌డేట్ చేసుకుంటూ ఉండడమే. ఈ స్పీచ్‌లో మనం ఏ లెవెల్‌కి చెప్పామో, మన నెక్స్ట్ స్పీచ్‌కి మనమే జడ్జ్ అవ్వాలి. మనమే కాంపిటీటర్ అవ్వాలి. మన స్పీచ్ మనకి కాంపిటీషన్ ఉండాలి. వేరే వాళ్ళతో కాదు. ఈ ఈ రోజు నేనిచ్చిన డెలివర్ చేసిన స్పీచ్ కన్నా రేపు నేను ఇవ్వబోయే స్పీచ్ ఇంకొంచెం బెటర్‌గా ఉండాలి. అప్‌గ్రేడెడ్ వెర్షన్ అన్నట్టు అప్‌గ్రేడెడ్ స్పీచ్ ఉండాలి. ఆ రోజు తర్వాత ఇంకొక రోజుకి ఇంకొంచెం, ఇంకొక రోజుకి ఇంకొంచెం అలా పెరుగుతూ ఉండాలి. బట్ ఈ రోజు నేను ప్రిపేర్ అయింది 12 పాయింట్స్ ప్రిపేర్ అయ్యాను. 15 పాయింట్స్ ప్రిపేర్ అయ్యాను. అందులో అట్‌లీస్ట్ 13 పాయింట్స్ నేను 15 ఔట్ ఆఫ్ 15 పాయింట్స్ 13 పాయింట్స్ డెలివర్ చేయగలిగాను. యాహ్! వెరీ గుడ్. దట్ ఈస్ అ పర్ఫెక్ట్ థింగ్. పర్ఫెక్షన్ అన్నమాట. సో, ఆఫ్ కోర్స్ మనం తీసుకుంటాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనం ఫీడ్‌బ్యాక్ తీసుకోవడము, ఎదుటి వాళ్ళకి మన స్పీచ్ ఎంత వరకు వెళ్ళింది, కోప కో స్పీకర్స్‌తో కానీ, లేకపోతే మన ఆర్గనైజర్స్‌తో కానీ, ఆడియన్స్‌తో కానీ అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి వాళ్ళు బాలేదన్నా, అబ్బా! చాలా బావుంది. ఇంకింతకన్నా తోపు లేదు. ఇంకింతకన్నా ఎవడు చెప్పలేడు అన్నా కూడా, లేదు అబ్బే! ఛీ! చెండాలంగా ఉంది. ఏం బాగా చెప్పిందని ఆవిడ అన్నా కూడా 2 మనం తీసుకోవాలి. అది ఎంత వరకు తీసుకోవాలి? మన నెక్స్ట్ ప్రిపరేషన్‌కి ఏం చేయగలుగుతాం అనే దానికి తీసుకోవాలి. కానీ మనం చేయలేదు. అబ్బే! అయ్యో! ఇలా అయిపోయిందా అనే దాని కోసం కాదు. మనం ప్రిపేర్ అయిన పాయింట్స్ అవి చాలా స్పెషల్‌గా ఉండి లేకపోతే చాలా కామన్ పాయింట్స్ మనం చేసుకున్నాం, మనం చెప్పుకుందాం అనుకుంటాం. అబ్బా! ఈ స్పీచ్. కానీ ఆ కామన్ పాయింట్సే మనం ప్రిపేర్ అయినట్టుగా చెప్పేసామా లేదా? దట్ ఈస్ పర్ఫెక్షన్. అంతే. కొల్లమానం అనేది ఏమీ ఉండదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎప్పటికప్పుడు ఇప్పుడు మోడీ గారు కూడా ఈ రోజు మాట్లాడిన స్పీచ్‌లో అదే టాపిక్ మీద మళ్ళీ ఇంకొక ప్లేస్‌లో ఇంకొక దగ్గర మాట్లాడాలంటే ఒక కైండ్ ఆఫ్ కరెక్షన్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఆర్ అప్‌గ్రేడింగ్ అనేది ఉంటుందన్నమాట ఆయన స్పీచ్‌లో కూడా. తన ఓన్ స్పీచ్‌లోనే తనే చేంజెస్ చేస్తారు. దట్ ఈస్ క్వైట్ కామన్ విత్ ఎవ్రీ స్పీకర్ అండి. విత్ ఎవ్రీ స్పీకర్. సో, పర్ఫెక్షన్ ఈస్ సంథింగ్ దట్ ఆర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనల్ని మనం ఓకే పర్ఫెక్ట్ అనిపించిందంటే యూ ఆర్ పర్ఫెక్ట్. యూ డిడ్ యువర్ పర్ఫెక్షన్ విత్ యువర్ ఫస్ట్ స్పీచ్ అన్నమాట. సో దట్ ఈస్ హౌ ద ఫిఫ్త్ పీ ఈస్ పర్ఫెక్ట్. అండ్ టైమ్ పర్మిట్ చేస్తుంది అంటే విల్ గో విత్ సమ్ సింపుల్ ఒక 4, 5 టిప్స్ చెప్తా. సో, అఫ్ కోర్స్ మీకు అవన్నీ ఆల్రెడీ ఎటిక్వేట్స్ అండ్ బాడీ లాంగ్వేజ్‌లో వచ్చేసుంటాయి. బట్ స్టిల్ ఒకసారన్నమాట. అలా మనకి ముందుగా మనం 24 అవర్స్ ముందు మనకి అన్నీ తెలుస్తాయి. ఒకసారి తెలుసుకుంటాము. ఆర్గనైజర్స్ ఎలా ఏంటి అనేది మనం యాస్ పర్ ద ప్లానే జరుగుతుందా, వెళ్తుందా లేదా అనేసి అవి చెక్ చేసుకోవాలి. 24 అవర్స్ ముందు ఒకసారి ఒక కాల్ కానీ లేకపోతే ఏంటి అనేసి. సో ఓకే. చెక్ చేసుకోవాలి. పవర్ పాయింటా? లేకపోతే ప్రొజెక్టర్ ఉందా? పవర్ పాయింట్ పెట్టడానికి ఉంటుందా లేదా? ఇలాంటివన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? మనం ఫస్ట్ ఒకవేళ ఒక వారం ముందు మనకి కాల్ చేసి ఆర్గనైజర్స్ సెషన్ ఉందండి అని చెప్తారు. అప్పుడు ఒక 100 మెంబర్స్ వస్తారండి అని చెప్తారు. ఒక 24 అవర్స్ ముందు మనకి ఒక 12 అవర్స్ ముందు మనం యాహ్! తప్పకుండా అండి. భానుదీప్తి గారు ఐల్ రిపీట్ ద మెయిన్ పాయింట్స్ అగైన్ అండి. కంక్లూజన్ నేను చెప్తాను కదా కంక్లూజన్. అలాగే నేను ఇస్తాను కంక్లూజన్. సో, ప్లీజ్ వెయిట్. ఈ ఆహ్, ఎక్కడున్నా? యాహ్! ఆడియన్స్ అండ్ గెస్ట్స్ అలా చేంజెస్ ఏమన్నా ఉన్నాయా? మనకి అప్పుడు 100 మనకి అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఒక 100 మెంబర్స్ చెప్పుంటారు. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. 24 అవర్స్ ఆర్ 12 అవర్స్ ఆర్ 6 అవర్స్ యాస్ పర్ ద కన్వీనియన్స్ అన్నమాట.
మనం ఒకసారి ఆర్గనైజర్స్ ని కాంటాక్ట్ చేసి అదే సేమ్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా, మనము ప్లాన్ చేసుకున్నప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఏదైతే ఉందో అదే ప్రోటోకాల్, లేకపోతే ప్రోటోకాల్ లో ఏమైనా చేంజ్ ఉందా, మనకి ఏదైనా అవ్వచ్చు, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ స్టేజ్ మీద మీకు ఎలాంటి మైక్ దొరుకుతుంది, వైర్ మైకా, వైర్లెస్ మైకా, వీలైతే ఇప్పుడైతే జనరల్లీ మన ఓన్ మైక్స్, మనకి కాలర్ మైక్ కానీ లేకపోతే ఇయర్-పీస్ కానీ క్యారీ చేసుకోగలిగితే అది ఇంకా మంచిది. రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాము, సెషన్స్ మనకి వస్తూ ఉంటది అనుకున్న వాళ్ళు అలాంటివి కొనుక్కొని పెట్టుకోవడం వాళ్ళు ఇస్తున్న ప్రొడక్ట్స్ అనేది సరే చెక్ చేసుకోవాలి. సో దట్ మన స్టేజ్ ని మనం చెప్పుకున్నాం కదా, సైజ్ ఆఫ్ ద అవుతుంది అనమాట. సో అదంతా ఐడియా ఉంటే మనకి హెల్ప్ అవుతుంది. వైర్లెస్ మైకా, వైర్డ్ మైకా ఎలా ఉంది, ఉందా, లేకపోతే ప్రెజెంట్ చేసేదానికి ఉందా, లేకపోతే మనకి ఏమైనా రికార్డింగ్ ఉందా, కెమెరా పొజిషన్ లో మనం ఏమైనా డెలివర్ చేయాలా, లేకపోతే స్టేజ్ మీద గెస్ట్ కూర్చొని ఉన్నారు, మనం గెస్ట్ కి వీపు చూపించకూడదు అండ్ ఆడియన్స్ కి వీపు చూపించకూడదు. వి లెర్న్ దట్ ఇన్ ఎటిక్వెట్స్ కదా. సో అలాంటప్పుడు మనం ఏ కార్నర్ లో నిలబడాలి, ఎలా నిలబడాలని ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఒక 24 hours 12 hours 6 hours ముందు మనము ఒకసారి వాళ్ళని కనుక్కుంటే, వాళ్ళకి కూడా మనం అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నప్పుడు మనకి పర్టికులర్ గా పక్కాగా ఈ ప్లేస్ వస్తుంది, ఈ మైక్ పెడతారనే విషయాలు తెలియవు. రేపు పొద్దున లేకపోతే 6 hours లో మనకి ఇది స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అలాంటివన్నీ ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడానికి మనం ఒకసారి ఒక కాల్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సమ్ టైమ్స్ సడన్ ఎడిషన్స్ ఉంటాయి. మనం ప్రిపేర్ అయిపోయి వెళ్ళేది ఒక 20 minutes ప్రిపేర్ అవుతాము. లేదు వాళ్ళు ఏదైనా వేరేది క్యాన్సిల్ అయిపోయింది, మీరు ఇంకొంచెం టైం తీసుకోవాలని, లేదు ఏదైనా వేరేది యాడ్ అయ్యింది, మీరు 15 minutes కే కట్ షార్ట్ చేసి కంప్లీట్ చేయండి. ఇలాంటివన్నిటిని కూడా కొంచెం కనుక్కోగలగాలన్నమాట. ముందుగా మనం తెలుసుకోవచ్చు ఒక అట్లీస్ట్ 2 hours ముందన్నమాట. సో యాహ్! అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మీ క్వెషన్స్ క్వెషనింగ్ కోసము లాస్ట్ 10 minutes ఆర్ 15 minutes ఆర్ 10 minutes మనం తీసుకుంటాం, పెట్టుకుంటాం కదా. అందులో మన టాపిక్ రిలేటెడ్ గా కాకుండా ఇర్రెలెవెంట్ గా క్వెషన్స్ అడుగుతారు. క్వెషన్స్ ఎలాంటి వాళ్ళు అడుగుతారు, ఆ టాపిక్ రిలేటెడ్ లోనే మనకు తెలియకుండా ఉండొచ్చు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు వి షుడ్ గివ్ దెమ్ అ పొలైట్ ఆన్సర్ అన్నమాట. అసలు ఇర్రెలెవెంట్ తీసుకొచ్చినా కూడా మనం అదేంట్రా జరుగుతున్న టాపిక్ ఏందయ్యా, నువ్వు తీసుకొచ్చి క్వెషన్ అడుగుతుంది ఏందయ్యా అన్నట్లుగా మనం ఆన్సర్ ఇవ్వకూడదు. సో వి షుడ్ ఆన్సర్ దెమ్ ఇన్ ఏ పొలైట్ వే. సో ఇది మన టాపిక్ రిలేటెడ్ కాదండి, బట్ స్టిల్ మీ క్వెషన్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి, మీకు నాలెడ్జ్ ఉంటే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ నాట్, నేను తెలుసుకొని చెప్తాను. ఈవెన్ టాపిక్ రిలేటెడ్ డౌట్స్ క్వెషన్స్ అడిగినప్పుడు కూడా మీకు ఏమైనా తెలియకపోతే ఇట్స్ ఓకే టు యాక్సెప్ట్ దట్. ఇది నాకు తెలియదండి, నేను తెలుసుకొని మీకు చెప్తాను. మీ ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ ఇచ్చి మీరు దీనికి కాంటాక్ట్ చేయండి. నేను మీకు దీనికి ఆన్సర్ ఇస్తాను, మీ క్వెషన్ కి ఆన్సర్ ఇస్తాను. నా మెయిల్ కి పంపించండి లేకపోతే అని, అలా మీ మెయిల్ ఐడి అది ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అది ఇంపార్టెంట్ అండి 100%. ఎందుకు అంటే చిన్నతనం అయితే అనుకోకూడదు మనం. 10 మందిలో ఉన్న కామన్ థింగ్ అండి. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉంటాయి. ప్రతి మనిషికి అన్ని విషయాల గురించి నాలెడ్జ్ ఉందని లేదు. మీకు నాలెడ్జ్ ఉన్న విషయంలో ఇంకొకళ్ళకి సో వాళ్ళకి మీ ఎదుటి వాళ్ళకుండే నాలెడ్జ్ లో మీకు టాపిక్ లో మీకు జీరో నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు. సో అలా తప్పేం లేదు. ఏదైనా తెలియకపోతే 100% మనం యాక్సెప్ట్ చేసి, నాకు తెలియదండి, నేను తెలుసుకొని మీకు చెప్తాను అని చెప్పడం మాత్రం చాలా గుడ్ బిహేవియర్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎవ్రీ స్పీకర్ షుడ్ ఫాలో. సో వెన్ ఇట్ కమ్స్ టు కంక్లూజన్, ఫస్ట్ థింగ్ వచ్చి నేను ప్రిపరేషన్ కి హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్ ఆర్ ఫస్ట్ సెషన్ అనే దానికి ఫ్యామిలీ వచ్చి 5 P's. ఫస్ట్ వన్ వచ్చి ప్లానింగ్. ప్లానింగ్ లో టైప్ చేస్తారా, లేకపోతే అన్మ్యూట్ ఇవ్వండి, ఆప్షన్ ఇవ్వండి అందరికి.
ఓకే మేడం. ఓకే అన్మ్యూట్ మేడం, ఆప్షన్ ఇవ్వండి. లాస్ట్ 10 minutes మేడం. 5 minutes లో మనం ఓకే ఓకే మేడం, డౌట్స్ ఉంటే తీసేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో. యా 5 వన్ minutes లో వన్ మనం బై వన్ అన్మ్యూట్ చేసుకోండి. ఒకేసారి అందరూ చేసుకుంటే అర్థం కాదు. సో ఒకరు కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకరు అన్మ్యూట్ చేసుకోండి. సో ప్లానింగ్ లో ఏమనుకున్నామండి? పర్పస్ ఆఫ్ ద స్పీచ్, objective of the speech, objective of the speech, know your audience, know your venue, title, Yeah. title and title Ah. by yourself. very good. First we finish. అప్పుడు వీలుంటే ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఎవరైనా రాసుకోని వాళ్ళు రాసుకుంటారు. ఏవైతే మనం ఇప్పుడు రివిజన్ చేస్తున్నామో చాట్ బాక్స్ లో టైప్ చేయగలిగితే ఎవరైనా టైప్ చేయండి ప్లీజ్. సో పర్పస్ ఆఫ్ ద స్పీచ్ అండి, ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ స్పీచ్ అండి, నో యువర్ ఆడియన్స్, ఏజ్, జెండర్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్, ఎక్స్పెక్టేషన్స్. కొంతమంది రూరల్ లో నుంచి ఉంటారు, కానీ వాళ్ళు ఒక టాపిక్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది, అలా చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు, ఆడియన్స్ ని తెలుసుకోవాలి. నో ద వెన్యూ, సెలెక్ట్ అన్ అప్రోప్రియేట్ టైటిల్ అన్నమాట. నెక్స్ట్ పి వచ్చి ద బెస్ట్. ఒక సెంటెన్స్ లోపల మనం మన మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అనేది మనము పెట్టుకోవాలి. అండ్ మెయిన్ పాయింట్స్ ని లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని లాజిక్ లో అకార్డింగ్ టు ది లాజిక్ సీక్వెన్స్ తయారు చేసుకోవాలి. అండ్ ఇంట్రొడక్షన్ ప్లాన్ చేసుకోవాలి, మన ఇంట్రొడక్షన్ అండ్ టాపిక్ గురించి. ఎస్ 5 P's వచ్చి ప్లానింగ్, ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్, పర్ఫెక్షన్, పర్ఫార్మెన్స్ అండ్ సో టైప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సమ్మన్ ఈస్ టైపింగ్ ఇన్ చాట్ బాక్స్. శ్రీనివాస్ అండ్ సునీత గారు. ఓకే, ఇంట్రొడక్షన్ అండి. ఇంట్రొడక్షన్ వచ్చి ఇట్ షుడ్ బి షార్ట్, పాజిటివ్ అండ్ ఈజీ. మనం శ్లోకాలు కానీ లేకపోతే ఏది మన ట్యాగ్ లైన్ ని కూడా ఇంట్రొడక్షన్ లో మనం కంటిన్యూగా మన ఇంట్రొడక్షన్, టాపిక్ గురించి ఇంట్రొడక్షన్ అండ్ మన ట్యాగ్ లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. అండ్ బీ ష్యూర్ అబౌట్ యువర్ be sure that you'll stick to your main objective or topic of main topic. Body lo topic body ki stick ayi undali manamu. Okay, and then conclusion fifth one vachi conclusion. Sixth point vachi develop chats, PPTs ఇలాంటివన్నీ మనం తయారు చేసుకోవాలి. అండ్ సెవెంత్ వన్ వచ్చి స్మార్ట్ లుకింగ్ అన్నమాట. సో థర్డ్ పి వచ్చి ప్రాక్టీస్ అండి. సో ప్రాక్టీస్ లో మనం మిర్రర్ ప్రాక్టీస్ వచ్చి ఒకటి మిర్రర్ ప్రాక్టీస్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఆడియో ఆర్ వీడియో. సో ఈ ప్రాక్టీస్ మనం దేనికి హెల్ప్ చేస్తాయి? మన లాజికల్ ఫ్లో చూసుకోవడానికి, జాగ్రత్తగా ఉండడం కోసం హెల్ప్ చేస్తాయి. అండ్ performance అండ్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా మన మెయిన్ బాడీకి స్టిక్ అయి ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్రాక్టీస్ అనేది. అండ్ టైం లిమిట్ లో, అండ్ ఓన్లీ ఈ 3 కాదండి, చాలా విషయాలకి ప్రాక్టీస్ అనేది లీడ్ చేస్తుంది. ఓన్లీ 3 కాదు, మనకి ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ గా, బట్ చాలా విషయాలకి మనకి హెల్ప్ చేస్తుంది ప్రాక్టీస్ అనేది. ఫిల్లర్ వర్డ్స్ మినిమైజ్ చేయడం కోసము, ఉత్త పదాలు అంటారు, ఫిల్లర్ వర్డ్స్ అంటారు, వాటిని బాడీ మేనరిజం ని ఇలాంటివన్నీ మినిమైజ్ చేయడానికి చాలా విషయాలు మనం ప్రాక్టీస్ లో తీసేయచ్చు అన్నమాట, ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ దెన్ పర్ఫార్మెన్స్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తాము ఏంటి అనేది మనం ఒక బ్యూటిఫుల్ స్మైల్ తోటి మన ఆడియన్స్ ని మనం గ్రీట్ చేస్తాము. అండ్ త్రూ అవుట్ ద సెషన్ మనం ఆ స్మైల్ మెయింటైన్ చేస్తూ మన సెషన్ ఉండాలి అని. అండ్ ఇంపార్టెంట్ గా వాయిస్ మాడ్యులేషన్ అండి. వాయిస్ మాడ్యులేషన్ లో హై అండ్ లో తీసుకోవాలి, అండ్ అది యాప్ట్ గా ఉండాలి మన కంటెంట్ కి. అండ్ చేస్తున్నప్పుడు లో వాయిస్ డౌన్ అవుతున్నప్పుడు, ఫ్రీక్వెన్సీ తగ్గించినప్పుడు వర్డ్స్ ని మింగేయకూడదు, వదిలేయకూడదు, కంప్లీట్ చేయాలి. అండ్ బాడీ లాంగ్వేజ్ మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఆడియన్స్ ని మాట్లాడించడానికి ట్రై చేయాలి.
సింక్ అవ్వాలి ఆడియన్స్ అండ్ అట్ ద సేమ్ టైం మన కంటెంట్ మన టాపిక్ ఏంటి ఆ టాపిక్ కి మ్యాచ్ అవుతూ ఉండాలి. అండ్ దెన్ ఇంటరాక్షన్ విత్ ద పీపుల్, మనకి మన ఆడియన్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ పర్ఫార్మింగ్ లో. అండ్ దెన్ ఫిల్లర్ వర్డ్స్ యూజ్ చేయకూడదు, అదే ఊత పదాలు, క్లచ్ వర్డ్స్ అంటారు, లేకపోతే ఫిల్లర్ వర్డ్స్ అంటారు, అవి ఊత పదాలు తెలుగులో అంటారు. అలాంటివి అండ్ బాడీ మేనరిజమ్స్ ఇలాంటివి ఉండకూడదు. అండ్ పర్ఫార్మ్ పర్ఫెక్ట్లీ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. సమ్ టైమ్స్ మనం ప్లాన్ చేసుకుని వెళ్ళినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్లాన్ చేసుకొని వెళ్తాము, పర్ఫార్మ్ చేయడానికి ఆన్ స్టేజ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒకవేళ సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. అలాంటప్పుడు ఇన్స్టెంట్ గా మనం పికప్ చేసుకోవాలి, ఎలా ఏంటి మనం ఎగ్జైటెడ్ గా మనం స్పీచ్ ని వినడానికి మన ఆడియన్స్ ని ఎలా ఎనర్జైజ్ చేయొచ్చు, ఎలా వాళ్ళని బూస్టప్ చేయొచ్చు అనేది. పర్ఫార్మ్ పర్ఫెక్ట్లీ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. wrap up your talk in time లోపల మనం ఫినిష్ చేయాలి మన పర్ఫార్మెన్స్. అండ్ you have to congratulate yourself and organization. hard work. And fifth one వచ్చి perfection is nothing but our self satisfaction, the speaker satisfaction. Self satisfaction, there is no scale that can measure the perfection of a public speaker. It is all about our self satisfaction and also about the average receiving or satisfaction of the audience or organizers. అది యావరేజ్, మనం దాని సెకండరీ తీసుకుంటాము. పర్ఫెక్షన్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ సెల్ఫ్ జడ్జ్మెంట్. స్కేల్ దట్ features in perfection of a speaker. So this is what about how to prepare for your first session or first speech అండి. All these 5 P's మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఈజీ ఆర్ సింపుల్ థింగ్. ఇలా ఆడుకుంటున్నట్టుగా అయిపోవచ్చు మన సెషన్, ఫస్ట్ సెషన్ కూడా టెన్షన్ లేకుండా. ప్రాక్టీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మన నెర్వస్నెస్ ని తగ్గిస్తుంది. సో ఆన్ దట్ నోట్, ఓపెన్ టు యువర్ క్వశ్చన్స్ అండి. ఎనీ డౌట్స్, ఎనీ డిస్కషన్స్, ఎనీథింగ్ మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలనుకుంటే, మీకు తెలిసిన పాయింట్స్ షేర్ చేసుకోవాలన్నా, ఐఎమ్ రెడీ ఈగర్లీ till the time ends. Thank you sir. Hi madam. yes Last thank 1 you minute so much. చాలా madam. వండర్ఫుల్ ఇచ్చారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా నేర్చుకున్నా. Yes ma'am, someone Madam, ఎవరికి Yeah, ma'am. just wait madam. My daughter talked, madam. Madam, yeah sure అండి. అనుమతి గారు మళ్ళీ ప్లీజ్ గివ్ మీ just a second, టైం just అవుట్ a second. అయిపోయిందండి. మళ్ళీ జాయిన్ అవుతారా? ఎవరన్నా మాట్లాడాలన్నా, డౌట్స్ అడగాలన్నా మీరు ప్లీజ్ రీజాయిన్ అగైన్, బికాజ్ మన టైం అయిపోయింది లింక్ ది 40 minutes. ఒక్క 5 minutes or 10 minutes మీరు మళ్ళీ ఏమైనా డిస్కస్ చేయాలన్నా కూడా, ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా జాయిన్ అవ్వండి. we will know about your doubts. అందరూ రీజైన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. Okay.